నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. 1950 ఆగస్టు 10 రెసిడెన్షియల్ ఆర్డర్ ను సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని దళిత క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ గ్రీన్ బావర్చి హాల్లో దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఐక్య రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను భంగం కలగకుండా చూడాలని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి దళిత క్రైస్తవులకు హోదా కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు. దళిత క్రైస్తవులకు తక్షణమే ఎస్సీ హోదా కల్పించాలని, లేని ఎడ మీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం కల్పిస్తే ఆగస్టు 10వ తారీఖు 1950లో షెడ్యూల్ క్యాస్ట్ ప్రెసిడెన్సీ వల్ల ఒక ఆర్డర్ తీసుకురావడం వల్ల దళితులు క్రైస్తవులకు అన్యాయం జరిగింది. మొట్టమొదటి దేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత బలైన జాతి ఏంటంటే దళితులు. ఈ సందర్భంగా 2004-2007లో కమిషన్ రకరకాల కమిషన్ డిబేట్ చేస్తే వాళ్ళు అనుకున్న వాళ్ళు బీజేపీ. కాబట్టి ఈ సందర్భంగా మేము మరొక విషయాలు చెప్తున్నాం. 2022లో నుంచి 2000 ఇప్పటి వరకు కేంద్ర బాలకృష్ణ కమిషన్ నివేదిక ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన స్పష్టంగా ఎస్సీలకు అనేది అంశం తీసుకొచ్చింది. ఈరోజు మతాల పరంగా ఇప్పుడు కులగణన నివేదిక త్వరగా తెప్పించుకొని దళితులు క్రైస్తవ మతాలు పోతే వివిధ మతాలు పోతే కులం మారలేదు రిజర్వేషన్ దళిత క్రైస్తవులకు ఎస్సీ వల్ల కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా త్వరగా దళిత క్రైస్తవ పక్షాలుగా అన్ని వర్గాలను అన్ని ప్రజలను అందరికీ ఐక్యత మీ పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం తెలియజేస్తూ ఈరోజు దళిత క్రైస్తవ ఐక్య వేదిక